హాయ్ గాయ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. టుడే అవర్ టాపిక్ ఈస్ డెవలప్మెంట్ అండ్ ఫ్రీబీస్ వెల్ఫేర్ స్కీమ్స్. ఫస్ట్, మన దేశంలోని ఒక రాష్ట్రానికి వాళ్ళ సంవత్సరం బడ్జెట్ 1,00,000 కోట్లు అనుకుంటే అందులో 50,000 కోట్లు ఆ రాష్ట్రంలోని ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పోతాయి. మిగతా 50,000 కోట్లతోని, అంటే హాఫ్ ఆఫ్ ద బడ్జెట్తోని వాళ్ళు డెవలప్మెంట్ అయినా, ఫ్రీ స్కీమ్స్ అయినా, వెల్ఫేర్ స్కీమ్స్ అయినా చేయాలి. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రీ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే, ఫ్రీబీస్ అంటే ఏంటి, ఎందుకు వీటిని కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది అపోజిస్తున్నారు, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఫస్ట్, డెవలప్మెంట్ అనే దానికి కాన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడ పర్ఫెక్ట్ డెఫినేషన్ లేదు. కానీ చాలామంది డెవలప్మెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎత్తైన బిల్డింగ్స్. ఎంత పొడవు ఉంటే అంత డెవలప్మెంట్, రాష్ట్రం, దేశం అనుకుంటారు. కానీ వాట్ ఈస్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. భారతీయుల్లోని ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క మానవుని సగటున అతనికి వచ్చే ఆదాయం కానీ, సైన్స్ అండ్ డెవలప్మెంట్, కాలేజీలలో, రోడ్లు, యూనివర్సిటీలు, రైల్వేలలో, ఎయిర్పోర్ట్లలో, విమానాశ్రయాలలో అన్ని విధాలుగా డెవలప్ అయితే, అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే అందరికీ అన్ని విధాలైన ఇంటర్నెట్ యాక్సెస్ కానీ, రైల్వే రోడ్ యాక్సెస్, ఇంగ్లీష్ మీడియం యాక్సెస్, ఎడ్యుకేషన్ యాక్సెస్, ఎవ్రీథింగ్ వస్తే అది డెవలప్ అయినట్టు నా లెక్క. సో మనం అది సాధించామా? డెవలప్మెంట్ ముఖ్యమా అండ్ వెల్ఫేర్ స్కీమ్ ముఖ్యమా అంటే డెవలప్మెంట్ ఫస్ట్ చాలా ముఖ్యం. ఎందుకంటే మన దేశంలో ఫస్ట్ విద్యారంగం చాలా డెవలప్ కావాలి. ప్రతి ఒక్కరికి విద్య కావాలి. నెక్స్ట్ రోడ్లు, ట్రాన్స్పోర్ట్, రైల్వే, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ ముఖ్యం. కానీ కొన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ పేరుతో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తమిళనాడులో, చెన్నైలో నాకు తెలిసి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇది ముఖ్యమా అంటే నాకు కూడా దీనికి సమాధానం లేదు. కాకపోతే డెవలప్మెంట్ అనేది కూడా ఒక లిమిట్లో ఉండాలి. లిమిట్లో అంటే 2 ఎయిర్పోర్ట్స్ కట్టడం నాకు తెలిసి అది అంత ఇంపార్టెంట్ కాదు. సో ముఖ్యంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ విధానం డెవలప్ కావాలి. సైన్స్ అండ్ డెవలప్మెంట్, R&D, మిగతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నీ మన తెలిసే కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మన వైద్య రంగం, మన వ్యాక్సిన్ తయారు చేసే విధానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిగతా ఇప్పుడు వస్తున్న AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, కృత్రిమ మేధ, ఇవన్నీ డెవలప్ అయితే అది డెవలప్మెంట్కి వస్తుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 60% వాళ్ళ బడ్జెట్ కేటాయించాలి. 60 to 70% దీనిపై కేటాయించాలి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. వరల్డ్ బ్యాంకు చెప్తుంది కదా డెవలప్మెంట్పై ఎక్కువ కేటాయించాలని. నెక్స్ట్, సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్, వాటిని ఫ్రీబీస్ అంటారు, అంటే ఉచితాలు. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన సౌత్ ఇండియాలో కానీ 2004 ముందు అంత ఫ్రీబీస్ లేవు. 2004 తర్వాత ఎక్కువ ఈ ఫ్రీబీస్ కానీ సంక్షేమ పథకాలు వచ్చాయి. అందులో ఫీజు రీయింబర్స్మెంట్, ఈ గవర్నమెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటిది, అండ్ ఫ్రీ కరెంటు అనేది, అండ్ రైతు బంధు, ఈ కిసాన్ సమ్నిధి యోజన, ఇలాంటివి అనేది చాలా వచ్చాయి. ముఖ్యంగా రైతు బని అనే ఒక స్కీము ఎకరాకు 5,000 ఇస్తారు. ఇది కొంతమంది దీనివల్ల డిసప్పాయింట్ అయ్యారు, కొంతమంది దీనివల్ల హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఈ ఫ్రీ రీయింబర్స్మెంట్ అనేది చాలా ఉపయోగపడింది. చాలామంది బీటెక్ కానీ, MBA కానీ ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు MBAకి వచ్చి బీటెక్ చేయడం స్టార్ట్ చేశారు. సో కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు చాలామంది ఫ్రీ రీయింబర్స్మెంట్ మీద చదువుకున్న వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా చేస్తున్నారు. యూఎస్లోకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఎంతోమంది, మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ ఎంతోమంది ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది చాలా డెవలప్ చాలా వేరే దేశాల్లో కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. కమ్మింగ్ టు రైతు బంధు లాంటి స్కీమ్ మీద 5,000 ఇస్తున్నారు ఎకరానికి. కానీ దీని మీద ఒక లిమిట్ పెట్టాలి, ఒక బార్ పెట్టాలి, 10 acres, 15 acres అని. దీని మీద ఒక చర్చ జరుగుతుంది. అప్పటి గవర్నమెంట్, BRS గవర్నమెంట్లు కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే చాలామంది దీని మీద ఒక లిమిట్ పెట్టాలి, 10 acres or 20 acres అని అప్పటి ముఖ్యమంత్రి కూడా చెప్పారు. సో దీని మీద కూడా ఒక డిబేట్, ఒక చర్చ జరుగుతుంది. ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల లైక్ పెన్షన్స్ కానీ, వివిధ ఈ అమ్మ ఒడి లాంటి స్కీమ్స్ వల్ల కానీ, వీటి వల్ల చాలామందికి, మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్ళకు ఈ వెల్ఫేర్ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు కానీ, వాళ్ళ నిత్యావసరాలు కొనుక్కోవడం కానీ, ఆ డబ్బులు వాళ్ళు నేరుగా మార్కెట్లోకి
పంపిస్తారు. వివిధ వస్తువుల ఐటమ్స్ కొనుక్కోవడం ద్వారా కానీ, ఆహార పదార్థాలు కొనుక్కోవడం ద్వారా, బియ్యం, పప్పు, ఉప్పులు కొనుక్కోవడం ద్వారా అది మార్కెట్లోకి వస్తుంది. సో మార్కెట్లోకి మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది ఈ వెల్ఫేర్ స్కీమ్, సంక్షేమ పథకాలు, ఫ్రీబీస్ వల్ల. ఫ్రీబీస్ అనేది సౌత్ ఇండియాలో కానీ ఈ ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న చోట, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ ఢిల్లీలో అధికారంలో చోట అక్కడ కూడా ఫ్రీ వాటర్ అని చాలా వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీస్ ఇచ్చారు. ఇప్పుడు అసలు టాపిక్, డెవలప్మెంట్ ముఖ్యమా, ఫ్రీబీస్ అంటే వెల్ఫేర్ స్కీమ్ ముఖ్యమంటే ఒక సినిమాలో ఏదో చెప్పినట్టు అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి అన్నట్టు. డెవలప్మెంట్ ఉండాలి, దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్ అండ్ ఫ్రీబీస్ ఇవి రెండు ప్యారల్గా బ్యాలెన్సింగ్గా వెళ్ళాలి. వరల్డ్ బ్యాంకు చెప్తున్నారు దాని ప్రకారం వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్ కంటే డెవలప్మెంట్ ఎక్కువ ఖర్చు చేయాలని వాళ్ళు చెప్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం రెండింటికి ఈక్వల్గా ఖర్చు చేయాలి, ఈక్వల్ కావాలి. కొంతమంది మేధావులు, అనాలిసిస్టులు, వాళ్ళు ధనికులు, ఫ్లైట్లలో, కార్లలో తిరిగే వాళ్ళు మధ్యతరగతి పేదవాళ్ళకు ఉన్న వాళ్ళను తక్కువ చేయడానికి ఎందుకు, కానీ వెల్ఫేర్ స్కీమ్ వద్దు, ఓన్లీ డెవలప్మెంట్పై చేయాలి. ఇంకా 10 ఎయిర్పోర్ట్లు, 100 ఎయిర్పోర్ట్లు కట్టాలని చెప్తారు. వాళ్ళది పోయింది. రెండు ఉండాలి, సంక్షేమ పథకాలు, ఫ్రీబీస్ ఉండాలి, అట్ ద సేమ్ డెవలప్మెంట్ జరగాలి. రెండు ఉండాలి, రెండు ప్యారలల్ ఎకనామీ జరగాలి. కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, రైట్ వింగ్ అయినా, లెఫ్ట్ వింగ్ అయినా చెప్పేది ఇదే, రెండు డెవలప్ జరగాలి, రెండు విధంగా ప్యారలల్గా వెళ్ళాలని నాకు తెలిసినంత వరకు ఇది. డెవలప్మెంట్ అయిన వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీస్ ఇది ప్రజలకు ఉపయోగ విధంగా నెసెసిటీ. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అంటే ఒక ఫ్లైఓవర్ వేస్తారనుకోండి, అది జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్లేస్లో వేయాలి. లేక అంతేకాని ఒక కాస్ట్లీ ఏరియాలో ఒక వేస్తే ఇక్కడ ఎక్కువ దానివల్ల ప్రచారం జరుగుతుంది కానీ వేయకూడదు. ఆ ఫ్లైఓవర్ వల్ల ఆ ప్రాంతానికి నిజంగా యూస్ఫుల్ ఉంటే, అలాంటి రద్దీ ఎక్కువ ఉన్న, పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఫ్లైఓవర్ వేయాలి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ఫీజు రీంబర్స్మెంట్ అని, ఈ ఆరోగ్యశ్రీ లాంటి ఇట్లా ఎడ్యుకేషన్కి అండ్ హెల్త్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. డెవలప్మెంట్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ వ్యాక్సిన్స్ తయారు చేసే విధానంలో అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ దానిలో ఎక్కువ కేటాయించాలి. సో వెల్ఫేర్స్ అండ్ స్కీమ్స్ అండ్ ఫ్రీబీస్ అండ్ డెవలప్మెంట్ రెండు ప్యారలల్గా సమానంగా జరగాలని నా అభిప్రాయం. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇష్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you so much.